విల్ స్టార్ట్ ది క్లాస్. సో నిన్న నేను మీకు మొత్తం కోర్స్ ఎలా ఉండబోతుంది, కోర్స్ స్ట్రక్చర్ చెప్పాను. అండ్ ఆల్సో ఎంత టైం పడుతుంది, మార్కెట్లో రియాక్ట్ మీద జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా చెప్పాను కదా. టుడే విల్ జస్ట్ స్టార్ట్ ది క్లాస్. 2 డేస్ మీకు డెమో ఇస్తాను, ఇవాళ ఇంకా రేపు. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా టీచ్ చేస్తున్నాను అనేది, కాన్సెప్ట్స్ అనేది నేను ఎలా డెప్త్గా వెళ్తున్నాను అనేది. ఫైన్. స్క్రీన్ విజిబుల్ ఉందన్న అది. ఎస్ అన్న, స్క్రీన్ ఇస్ విజిబుల్ అన్న. ఎస్. ఓకే, సో సింపుల్. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్? వై హెచ్టిఎంఎల్? ఓకే, నిన్న నేను మీకు చెప్పాను హెచ్టిఎంఎల్ ఇస్ ఏ hypertext markup language which is useful to create structure of web page. ఓకే, సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, వై హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ చెప్పాను కదా. హెచ్టిఎంఎల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? హెచ్టిఎంఎల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెబ్ పేజ్లో ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెచ్టిఎంఎల్? ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెచ్టిఎంఎల్? ఓకే, ఇది చూద్దామని ఇవాళ. ఓకే, సో ఎవ్రీ వెబ్ పేజ్, మనం ఎప్పుడైతే వెబ్ పేజ్ క్రియేట్ చేస్తామో, మన వెబ్ పేజెస్ అనేవి ఫస్ట్ థింగ్ ఒకటి తెలియాల్సింది ఏంటంటే, వెబ్ పేజ్ కెన్ ఓన్లీ విజిబుల్ ఇన్ బ్రౌజర్స్. ఫస్ట్ పాయింట్, వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్. వెబ్ పేజ్ వెబ్సైట్కి తేడా ఏంటి? కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఈస్ కాల్డ్ వెబ్సైట్. గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ వెబ్సైట్స్, సారీ, మల్టిపుల్ వెబ్ పేజెస్ ఈస్ వెబ్సైట్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఈజ్ వెబ్సైట్. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు హెచ్టిఎంఎల్ మనం ఎందుకు వాడతాం? ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ చేయడానికి వాడతాం. స్ట్రక్చర్ అంటే ఏంటి? సింపుల్. స్ట్రక్చర్ అంటే ఏంటి? ఐ వుడ్ సే స్ట్రక్చర్ అంటే ఒక పర్టిక్యులర్ లేఅవుట్ నీ వెబ్ పేజ్కి ఇస్తున్నాం. సింపుల్. స్ట్రక్చర్ అంటే ఒక పర్టిక్యులర్ లేఅవుట్. లేఅవుట్ అంటే ఏది ఎక్కడ ఉండాలని చెప్పి మనము ముందే ప్లాన్ చేసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ యొక్క ప్లాన్ ఏంటిది? ఇక్కడ బిల్డింగ్ యొక్క ప్లాన్ ఏంటిది? ఇది బిల్డింగ్, ఇక్కడ ఒక స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ స్లాబ్ ఉంటుంది. మనం బిల్డింగ్ ప్లాన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అది? మనం ఒక లేఅవుట్ గీస్తాం. దిస్ ఇట్లా హాల్ ఉంటుంది, ఇలా సంథింగ్.
తర్వాత ఇలా ఒకటి గీస్తాం. మీ బిల్డింగ్ ప్లాన్ మీరు ఎప్పుడైనా చూసినట్టుంటే సంథింగ్ సిమిలర్ టు లైక్ దిస్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనం ఏం చేసాం, మీ బిల్డింగ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం ఇక్కడ. ఎలా క్రియేట్ చేసాం, ఎక్కడెక్కడ ఏముండాలి, ఎంత స్పేస్లో ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఓకే, ఎంత ఈ లెంత్ ఉండాలి, ఎంత డయాగ్నల్ ఉండాలి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత విడ్త్ ఉండాలి, ఎంత డయాగ్నల్ ఉండాలి అని కూడా మనము లేఅవుట్ ద్వారా డిజైన్ చేసాం ఇక్కడ. ఓకే, సి ద సేమ్ థింగ్ విల్ బి డూయింగ్ విత్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్తో కూడా మనం అదే చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ బ్రౌజర్ ఉంది, ఇది వెబ్ బ్రౌజర్లో ఇది ఒక ట్యాబ్, న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను నేను మీకు ఇక్కడ. ఏదైతే మీకు ఇప్పుడు కనిపిస్తుందో ఇదంతా హెచ్టిఎంఎల్, ఇదంతా హెచ్టిఎంఎల్. చూడండి, సింపుల్. దిస్ ఇస్ హెచ్టిఎంఎల్, దిస్ ఇస్ హెడ్ ట్యాగ్, దిస్ ఇస్ బాడీ ట్యాగ్ అండ్ దిస్ ఇస్ హెచ్టిఎంఎల్. ఇదంతా హెచ్టిఎంఎల్. ఓకే, సో హెచ్టిఎంఎల్ కెన్ బి ఓన్లీ విజిబుల్ ఆర్ రన్ బై బ్రౌజర్స్. సో నార్మల్లీ మనకి డాక్యుమెంట్ ఫైల్ టైప్స్ ఉంటాయి. మనకి ఫైల్ టైప్స్లో మనకి ఫస్ట్ టైప్ ఏంటిది, డాట్ టీఎక్స్. తర్వాత మనకి ఇంకేమేమి ఉంటాయి, తర్వాత మనకి టైప్స్ ఏమేమి ఉంటాయి, జేపీజీ టైప్ ఉంటుంది, ఓకే, తర్వాత వీడియో ఉంటుంది, ఎంపీ3 టైప్. ఇవన్నీ నీ ఫైల్ యొక్క టైప్స్. ఓకే, టెక్స్ట్ ఫైల్లో నీకు ఏముంటుంది, సింపుల్ టెక్స్ట్ ఉంటుంది, నార్మల్గా కంటెంట్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. అదే సేమ్ విధంగా మనకి ఒక ఇంకొక టైప్ ఆఫ్ ఫైల్ ఉంది, అది హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ is a new type of file, okay, which can be run by browsers or executed by browsers. ఇప్పుడు నీ టెక్స్ట్ ఫైల్ ఉంది, నువ్వు టెక్స్ట్ ఫైల్ మీద క్లిక్ చేయగానే నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తుంది. బట్ నీ హెచ్టిఎంఎల్ ఫైల్ నువ్వు క్లిక్ చేయగానే నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ చేయదు. హెచ్టిఎంఎల్ ఫైల్ ఎవరు ఓపెన్ చేయగలుగుతారు, బ్రౌజర్స్ రన్ చేయగలుగుతారు. సో బ్రౌజర్స్ ఒక కోడ్ రాసి క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నీకు ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ వస్తుందో, హెచ్టిఎంఎల్ సింటాక్స్ వస్తుందో, దాన్ని నువ్వు పాస్ చేసి డిస్ప్లే చేయి యూజర్స్కి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది ఒక హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏం లేదు ఇక్కడ బ్రౌజర్లో, ఇది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఇక్కడ కోడ్ రాయాలి. ఇక్కడ నువ్వు కోడ్ రాస్తావు, దిస్ ఈజ్ మై హెచ్టిఎంఎల్. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి, డాట్ హెచ్టిఎంఎల్ అండ్ ఫైల్ క్రియేట్ చేసి, తర్వాత ఫైల్లో నువ్వు రాసే ఎవ్రీ లైన్కి నీకు తెలియాలి అర్థం. ఎవ్రీ లైన్ ఎందుకుంది, ఆ ఆ లైన్ ఏం చేస్తుంది, ఆ లైన్ లేకపోతే ఏంటి ప్రాబ్లం, ఉంటే ఏంటి అడ్వాంటేజ్ అని ఎవ్రీ టైం చూడాలి. మనం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, విఎస్ కోడ్ ఇట్స్ ఏ కోడ్ ఎడిటర్. అంటే మనం దీంట్లో కోడ్ రాయడానికి యూజ్ చేస్తాము. ఇది ఇట్స్ బాయిలర్ ప్లేట్ అంటాం దీన్ని మనము. నార్మల్గా ఒక్కటి తీసుకొని చేస్తాను నేను, మీకు జస్ట్ అర్థం అవడానికి. ఓకే, and I'll run this thing.
సెకండ్ నేను నా డెస్క్టాప్లో క్రియేట్ చేస్తాను ఫైల్. అదర్వైజ్ యూ కెన్ టేక్ దిస్ HTML. ఓకే, ఫైన్. ఇది మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది ప్రో ఆర్ హెచ్టిఎంఎల్, డెమో ఆర్ ప్రాజెక్ట్ డాట్ ఏదైనా ఇవ్వచ్చు. డాట్ హెచ్టిఎంఎల్ ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ. ఫైల్కి నేమ్ ఇచ్చాను అండ్ ఫైల్కి టైప్ ఇచ్చాను. ఇచ్చే టెక్స్ట్ ఫైలా, లేకపోతే వీడియో ఫైలా, లేకపోతే ఇమేజ్ టైప్ అని చెప్పి మనం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, రైట్? అండ్ ఇది నేమ్ ఆబ్వియస్లీ, అండ్ ఇది ఎక్స్టెన్షన్. ఇట్స్ హెచ్టిఎంఎల్ టైప్ డాక్యుమెంట్. ఆ హెచ్టిఎంఎల్ టైప్ లోపల నేను కోడ్ రాయడం స్టార్ట్ చేస్తున్నాను. విఎస్ కోడ్ ఐడియా ఉందా మీకు ముందు? ఫస్ట్ నాకు అది చెప్పండి. ఎస్ ఆర్ నో? విఎస్ కోడ్. ఎస్, ఎస్. ఓకే. సో విఎస్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ ఎడిటర్. ఈ కోడ్ ఎడిటర్లో మనం ఏం చేస్తామంటే ఆ, నీ కోడ్ని రాస్తావు. బట్ ఈ విఎస్ కోడ్ వల్ల నువ్వు కోడ్ రాయడానికి నీకు ఈజీ అవుతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఫైన్. ఇప్పుడు మనము ఈ హెచ్టిఎంఎల్లో మనకి ఇది బాయిలర్ ప్లేట్ అంటాం దీన్ని. బాయిలర్ ప్లేట్ అంటే ఇట్స్ కోడ్ బై డిఫాల్ట్, ఒక బేసిక్ కోడ్ ఇది. కార్ స్టార్ట్ చేయడానికి నీకు ఎలా అయితే ఇంజిన్ ఇవన్నీ కావాలో, ఒక హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేయడానికి నీకు కావాల్సిన సింపుల్ కోడ్ ఇది, బేసిక్ కోడ్. దీన్ని మనం లైన్ బై లైన్ చూద్దాం. ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ లైన్ ఇది ఎందుకు ఉంది, 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 ఎవ్రీ లైన్ అసలు ఎందుకు ఉంది, అది లేకపోతే ఏదైనా అవుతుందా? ఎవ్రీ లైన్ చూద్దాం మనం. సో ఫస్ట్ లైన్ చూద్దాం. ఫస్ట్ లైన్ ఏంటిది? అది డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ ఉంది. అంటే మనం అక్కడ ఏం చెప్తున్నాం? ఇప్పుడు నేను క్రియేట్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది టైప్ హెచ్టిఎంఎల్ అని చెప్తున్నాం. సింపుల్. డాక్ డాక్ టైప్ అంటే డాక్ టైప్ ఇన్ ది సెన్స్ డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే ఏం చెప్తున్నాం అంటే మనము ఇప్పుడు నేను మీకు బ్రౌజర్కి ఇచ్చే డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఆఫ్ హెచ్టిఎంఎల్ టైప్ అని చెప్పి చెప్తున్నాం. సింపుల్. లైన్ నెంబర్ 1లో డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అని చెప్తున్నాం. సెకండ్. ఇంకోటి ఏంటంటే మనము ఈ లైన్ ద్వారా ఇంకోటి కూడా ఇంపార్టెంట్. ఇది ఈ లైన్ ద్వారా మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ అన్ HTML5 డాక్యుమెంట్ టైప్ అని చెప్తాం బ్రౌజర్కి. ఈ లైన్ ద్వారా ఇట్ ఈస్ అన్ HTML5 టైప్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్లో మనకి వర్జన్స్ ఉంటాయి. HTML4 ఉంది, HTML3 ఉంది, పాత పాత వర్షన్స్ ఉన్నాయి. సో ఇది మెన్షన్ చేయడం వల్ల నువ్వు బ్రౌజర్కి చెప్తున్నావు, ఓకే యూజర్ ఇప్పుడు ఏదైతే రాస్తున్నాడో దీని తర్వాత అంత లేటెస్ట్గా వచ్చిన HTML5 ట్యాగ్స్ ఏదైతే ఉందో అది వాడతాడని చెప్పి మనం క్లియర్గా బ్రౌజర్కి మెన్షన్ చేస్తాం. సో ఈ ఫైల్ అనేది బ్రౌజర్ రన్ చేస్తుంది. ఈ బ్రౌజర్ని పర్టికులర్ క్రోమ్ కానీ, బ్రేవ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ రన్ చేస్తుంది. సో నీ ఫస్ట్ లైన్ ఏముంది అక్కడ? డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ ఉంది. అక్కడ ఏం చెప్తున్నామంటే ఇది డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్5 వర్షన్ వాడుతున్నాడు యూజర్, దాని తగ్గట్టు నువ్వు సెట్ చేసుకో అని చెప్పి మనము బ్రౌజర్కి చెప్తున్నాం. ఎందుకంటే రూల్స్ అనేవి వేరు వేరు ఉంటాయి. HTML4కి వేరు ఉంటుంది, హెచ్టిఎంఎల్కి 5కి వేరు ఉంటుంది. అలా రూల్స్ అనేవి వేరే వేరు ఉంటాయి. ఓకే, అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం ఇది ఏ టైప్ ఆఫ్ వర్షన్ అనేది వాడుతున్నాం అని చెప్పి మనం మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. క్లియర్? ఇక్కడ దా క్లియరా? డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటో క్లియరా?
డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటో అర్థమైందా? సో, మీకు డౌట్ ఉంటే ఇమ్మీడియేట్‌గా అడగండి. లేకపోతే మీకు ఇబ్బంది అయిపోతుంది తర్వాత. రైట్. డాక్యుమెంట్ అంటే సింపుల్ థింగ్. మనం హెచ్‌టీఎంఎల్‌కి ఆహ్, సింపుల్‌గా బ్రౌజర్‌కి చెప్తున్నాము. ఇది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఆఫ్ లేటెస్ట్ హెచ్‌టీఎంఎల్ వర్షన్ 5. ఓకే. ఒకవేళ ఇది లేకపోతే ఏమైతుంది దినేష్? సింపుల్ క్వెషన్. ఇప్పుడు pro.html ఓపెన్ చేశాను. ఇగో ఇది నా డాక్యుమెంట్. సింపుల్‌గా ఒక డిస్‌ప్లే చేద్దాం ఏదైనా. ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని నేను మెన్షన్ చేయలేదు. అప్పుడు ఏమైతుంది? ఇప్పుడు నాకు హలో ఇండియా వచ్చింది. నేను డాక్యుమెంట్ టైప్ తీసేస్తాను. ఐల్ జస్ట్ కమెంట్. చూడండి ఇంకా రన్ అయితుంది నాది. రన్ అయితుంది. నాకేం ఈ ప్రాబ్లమ్ రాలేదు. నేను డాక్యుమెంట్ టైప్ తీయంగానే ఆహ్, నాకేం ప్రాబ్లమ్ రాలేదు. పాయింట్ ఏంటంటే, ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని మెన్షన్ చేయడం వల్ల నువ్వు హెచ్‌టీఎంఎల్ వర్షన్ చెప్తున్నావు. హెచ్‌టీఎంఎల్5 లేటెస్ట్ వాడుతున్నావు. సో, లేటెస్ట్ హెచ్‌టీఎంఎల్‌లో కొన్ని ట్యాగ్స్ యాడ్ అయ్యి ఉంటాయి. ఆ ట్యాగ్స్ నువ్వు వాడావనుకో, ఆ బ్రౌజర్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. ఎందుకంటే, ఓకే. వీడు ముందే చెప్పాడు నాకు హెచ్‌టీఎంఎల్ లేటెస్ట్‌ది వాడుతున్నానని. ఒకవేళ నువ్వు మెన్షన్ చేయకపోతే బ్రౌజర్ ఒక్కొక్కసారి రికగ్నైజ్ చేయకపోవచ్చు. నీ నీ కొత్త ట్యాగ్స్ ఏదైతే వచ్చాయో లేటెస్ట్‌వి అది రికగ్నైజ్ చేయకపోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఇప్పుడైతే ఇది హెచ్1 అనేది బేసిక్ ట్యాగ్. చాలా వెర్షన్స్ నుంచి ఉంది. ఏదైతే కొత్త ట్యాగ్స్ యాడ్ అయ్యాయో లేటెస్ట్‌గా అవి మనకి రన్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. అందుకే మనం మెన్షన్ చేస్తాం మనం లేటెస్ట్ కోడ్ వాడుతున్నామని. క్లియర్? సో, నెక్స్ట్ థింగ్ ఏంటిది? హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ స్టార్ట్ చేసాం మనం. ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేసాం. ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం లోపల లాంగ్వేజ్ ఎల్ఏఎన్‌జీ అంటే లాంగ్వేజ్ ఈఎన్ ఇస్తున్నాం. ఈఎన్ అంటే ఇంగ్లీష్. సో, ఈ హెచ్‌టీఎంఎల్‌కి మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఇప్పుడు నేను లోపల రాసేదంతా ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. రైట్? ఇప్పుడు చూడండి బాడీ అనేది ఇట్స్ ఎ ఇంగ్లీష్ వర్డ్. హెడ్ అనేది ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్. మెటా అనేది ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్. అలానే మనం చెప్తున్నాం క్లియర్‌గా హెచ్‌టీఎంఎల్‌కి ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పి మనం క్లియర్‌గా ఒక ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాం సింపుల్‌గా. సో, ఇలా యాడ్ చేయడం వల్ల ఏమైతుంది దినేష్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌజర్స్‌లో చూసినప్పుడు వెబ్‌సైట్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి, అరబిక్‌లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, హిందీలో ఉంటాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో మనకి నీ వెబ్ పేజ్ అనేది ఉంటుంది. సో, నువ్వు ఇది ముందే ప్రొవైడ్ చేసినప్పుడు ఇంగ్లీష్ అనేది, సో, ఎవరైతే యూజర్స్ ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి నీ వెబ్ పేజ్ అనేది డిస్‌ప్లే అయితుంది. అంటే నువ్వు బ్రౌజర్‌కి చెప్తున్నావు. బ్రౌజర్‌కి ఎలా తెలుసు? బ్రౌజర్‌కి ఏమి మనలాగా భాష రాదు కదా! ఇంగ్లీష్ లాంగ్వేజా అది చదివి అర్థం చేసుకోదు. ఇట్స్ ఇంగ్లీషా, తెలుగు అని చెప్పి. దానికి నువ్వు చెప్పాలి. ఇట్స్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. ఇలా చెప్పడం వల్ల సో దట్ యూజర్స్ ఎప్పుడైతే నీ వెబ్ పేజ్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారో, ఇట్స్ అన్ ఇంగ్లీష్ వెబ్‌సైట్ కాబట్టి వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ వెబ్ పేజెస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్ వెబ్ పేజెస్ చూపిస్తుంది. ఒకవేళ నువ్వు హిందీ వెబ్ పేజ్ అడిగారనుకోండి యూజర్ నీ వెబ్ పేజ్ చూపియదు. ఎందుకంటే నువ్వు మెన్షన్ చేసావు క్లియర్‌గా ఇచ్చిన ఇంగ్లీష్ వెబ్ పేజ్ అని. ఒకవేళ నువ్వు ఇది మెన్షన్ చేయలేదనుకో, యూజర్ ఒకవేళ హిందీ వెబ్ పేజ్ అడిగినా గాని నీ బ్రౌజర్ ఇవ్వదు. ఇంగ్లీష్ వెబ్ పేజ్ అడిగినా ఇవ్వదు. ఎందుకంటే నువ్వు బ్రౌజర్‌కి చెప్పలేదు. ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడావు నీ వెబ్‌సైట్‌లో అని చెప్పి. సో, ఈ విధంగా ఒక్కొక్క అట్రిబ్యూట్‌కి మీనింగ్ ఉంటుంది. మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము హెచ్‌టీఎంఎల్‌కి అని చెప్పి. దేర్ ఈస్ ఎ మీనింగ్. ఉట్టిగా యాడ్ చేయరు కదా ఏది. ఓకే. ఫైన్. అంటే సో, ఈ ఇప్పుడు హెడ్ ట్యాగ్ హలో! యెస్. చెప్పండి. అక్కడ మనం ఇంగ్లీష్ ఇచ్చాం కాబట్టి మన డాక్యుమెంట్ అంతా ఇంగ్లీష్‌లో వస్తదా? లేకపోతే అంటే మనం ఇచ్చే ట్యాగ్‌లో కంటెంట్ వస్తదా అట్లా? సీ ఇంగ్లీష్‌లో రాదు మనం ఇక్కడ ఇంగ్లీష్ ఇవ్వడం వల్ల. మనం హ్మ్. ఏం చెప్తున్నాం అంటే బ్రౌజర్‌కి వీడు రాసే ఈ డాక్యుమెంట్‌లో ఏదైతే కోడ్ ఉందో వాడు అది ఇంగ్లీష్‌లో రాస్తాడు. సో దట్ మనం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి నాకు ఒక హిందీ వెబ్‌సైట్ కావాలంటే అది హిందీ వెబ్‌సైట్ ఇస్తుంది. దాంట్లో మొత్తం హిందీనే ఉంటుంది. సో బ్రౌజర్‌కి ఎలా తెలుసు అది హిందీయా అని? మనం హెచ్‌టీఎంఎల్‌లో మెన్షన్ చేస్తాం హిందీ అని. ఇట్స్ ఆ! హిందీ వెబ్‌సైట్ అని. అందుకనే మనకి కింద రిజల్ట్ అనేది లాంగ్వేజ్ సెలక్షన్ ఉండిద్ది. అది ఇక్కడ అంటే ఆ లాంగ్వేజ్ సెలక్షన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలా?
యెస్. ఇక్కడ లాంగ్వేజ్ నువ్వు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు నీ డాక్యుమెంట్లు అనేది ఇక్కడ రాయాలి. మెన్షన్ చేయాలి. నీ కంటెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు హలో వరల్డ్ అండ్ హలో ఇండియా అనేది ఇట్స్ ఇంగ్లీష్ కంటెంట్ రైట్? అది హ్మ్. ఒకవేళ నువ్వు హిందీ కంటెంట్ రాస్తున్నావు అంటే నువ్వు అక్కడ లాంగ్వేజ్ హిందీ అని పెట్టు. ఓకే. ఓకే? ఓకే. ఒక సెకండ్. జస్ట్ ఎ సెకండ్. యెస్. సింపుల్. లాంగ్వేజ్ అని అంటే నువ్వు కంటెంట్ ఇంగ్లీష్‌లో రాస్తున్నావు అని చెప్తున్నావు. కొన్ని వెబ్‌సైట్స్‌లో కంటెంట్ హిందీలో గూడా ఉంటుంది. నువ్వు హిందీలో రాస్తున్నావు అంటే నువ్వు అది చేంజ్ చేయాలి. సింపుల్. ఇట్ విల్ బి ఈజీ ఫర్ బ్రౌజర్. నీవు ఏ పేజ్ యూజర్ అడుగుతున్నాడో ఆ పేజ్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. ఓకే. ఇది అయిపోయింది. హెడ్ ట్యాగ్ హెచ్‌టీఎంఎల్ అయిపోయింది. హెచ్‌టీఎంఎల్ లోపల మనము 2 థింగ్స్ పెట్టాలి. హెచ్‌టీఎంఎల్ అనేది ఒక డాక్యుమెంట్ ఆబ్వియస్‌లీ. సో, హెచ్‌టీఎంఎల్ అనేది ఒక డాక్యుమెంట్. ఇలా ఉంటుంది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. దీని లోపల మనకి హెడ్ పార్ట్ ఉంటుంది. హెడ్ పార్ట్ అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ హెడ్ పార్ట్ అండ్ తర్వాత బాడీ పార్ట్ ఉంటుంది. దిస్ బాడీ. ఫైన్. ఇప్పుడు హెడ్ పార్ట్‌లో నేనేం చెప్తున్నాను నా కోడ్ ద్వారా. ఓకే. హెడ్ పార్ట్‌లో నా కోడ్ ద్వారా ఏం చెప్తున్నాను నేను. హెడ్ దాని లోపల మనం ఏం చేసాం 3 ట్యాగ్స్ ఇచ్చాం. మెటా ట్యాగ్, UTF-8 చెప్తాను ఏంటో ఇది కూడా ఏంటో కూడా చెప్తాను. తర్వాత మెటా ట్యాగ్, వ్యూ పోర్ట్ ఇచ్చాం. ఇదంతా ఇచ్చాం. ఓకే ఫైన్. తర్వాత టైటిల్ ఇచ్చాం. ఓకే. డాక్యుమెంట్. ఈ టైటిల్ డాక్యుమెంట్ అనేది నీకు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఐడియా ఉందా? ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, నువ్వు టైటిల్ ఏదైతే ఇస్తావో ఇక్కడ డాక్యుమెంట్ అనేది నీ వెబ్ పేజ్‌లో నీకు ఇక్కడ టైటిల్ వస్తుంది. సో, ఇఫ్ ఐ చేంజ్ దిస్ థింగ్ డెమో నాకు డెమోగా మారుతుంది ఇక్కడ. సీ దిస్ ఇస్ హెడ్ ట్యాగ్‌లో నువ్వు మెన్షన్ చేసినవన్నీ నీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ పార్ట్ ఆఫ్ ఏరియాలో బ్రౌజర్‌లో. ఫైన్. ఈ ట్యాగ్ ఏంటి? మెటా క్యారెక్టర్ సెట్ UTF-8 ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అసలు? దీని పర్పస్ ఏంటి? బేసికల్లీ హెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ లోపల హెడ్ దాని తర్వాత బాడీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. హెడ్ లోపల మనము అడిషనల్‌గా 3 ఎలిమెంట్స్ రాసాం. ఓకే. ఫస్ట్ ఏంటిది మెటా. మెటా క్యారెక్టర్ సెట్ UTF ఇదేంటి? మీరు చాలా సార్లు చూసుంటారు. బట్ ఎప్పుడు అదేంటో తెలుసుకోవాలని అనుకోని ఉండరు. బట్ ఇట్స్ ఇంపార్టెంట్. మనం రాస్తున్నామంటే ఎందుకు తెలియాలి. అక్కడే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని పడేస్తాడు. మెటా ట్యాగ్ అంటే ఏంటి? ఎందుకు వాడతారని అడుగుతారు. మీరు మొత్తం హెచ్1 అంటే ఏంటి? డివ్ అంటే ఏంటి? ప్రిపేర్ అయి ఉంటారు. మెటా ట్యాగ్ ఏంటని అడుగుతారు. ఒక సెకండ్. సో, మనం ఏం మెన్షన్ చేసాం అక్కడ మెటా ట్యాగ్ క్యారెక్టర్ సెట్ ఈక్వల్ టు UTF-8 అని పెట్టాం. ఓకే. ఫైన్. మీకు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్స్‌కి ఆర్ ఆబ్వియస్‌లీ సిస్టమ్స్‌కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ లాంగ్వేజెసే అర్థమైతాయి. రైట్? 0 అండ్ 1 అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హెచ్1 ఇచ్చావు. హెచ్1 అనేది ఏంటిది? ఇట్స్ ఎ ఇంగ్లీష్ లెటర్ హెచ్ అండ్ మ్యాథమెటికల్ నంబర్ 1. ఇది బ్రౌజర్‌కి ఎలా అర్థమైతుంది? బ్రౌజర్‌కి ఓన్లీ జీరోస్ అండ్ వన్సే అర్థమైతాయి గదా! ఇప్పుడు ఈ హెచ్1 అనేది ఎలా అర్థమవుతుందంటే మనకి కొన్ని క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి. క్యారెక్టర్ సెట్స్ అంటే ఆస్కీ వాల్యూస్ అంటాం వాటిని మనం. ఆస్కీ వాల్యూ ఆఫ్ ఒక్కొక్క ఆల్ఫాబెట్‌కి ఆస్కీ వాల్యూ ఉంటుంది. ఒక్క సెకండ్. ఆస్కీ వాల్యూ ఆఫ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లెటర్ ఏ ఉందనుకోండి. ఇది ఏ లెటర్‌కి మనము ఈ క్యారెక్టర్ సెట్‌లో ముందే చెప్తాం. ఏ అంటే
65 అని చెప్పి ముందే డిఫైన్ చేస్తా. ఈ 65 అనేది బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది, జీరోస్ అండ్ వన్. మీకు ఐ గెస్ మీ కాలేజ్లో చెప్పుంటారు, టూని మనము బైనరీ లాంగ్వేజ్ ఎలా రాయొచ్చు, 001 అంతే కదా. మనకి కొన్ని సెట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 842 అని చెప్పి కొన్ని ఉంటాయి ఇట్లా. సో నేను ఇప్పుడు దీనికి 1 ఇచ్చాను అనుకోండి ఇక్కడ, అండ్ ఇక్కడ 0 పెట్టాను అనుకోండి, ఇక్కడ 0 పెట్టాను అనుకోండి. సో నా 1 దేనికి ఉంది, 2కి ఉంది. సో నా ఓవరాల్ ఏమవుతుంది, నా ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది, రైట్. సో నేను దాన్ని జీరోస్ అండ్ వన్స్లో ఈ విధంగా డొనేట్ చేస్తాను. ఒకవేళ నాకు 4 కావాలనుకోండి, ఐ జస్ట్ మేక్ దిస్ యాజ్ ఎన్ 0 అండ్ ఐ జస్ట్ మేక్ దిస్ యాజ్ ఎన్ 1. ఈ విధంగా కొంచెం కొన్ని డిక్లరేషన్ ఉంటాయి. మనం ఇచ్చే నెంబర్ ఏదైనా సరే జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఈ క్యారెక్టర్ సెట్ మనం ఏం చెప్తున్నామంటే బ్రౌజర్కి, అంటే చాలా క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ అనేది 65 అనేది ఎవరు చెప్పారు, యూటీఎఫ్ క్యారెక్టర్ సెట్ అనేది డిఫైన్ చేస్తుంది. ఏ అంటే 65, నువ్వు ఆ 65ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకో. నువ్వు వేరే క్యారెక్టర్ సెట్ యాడ్ చేస్తే అక్కడ వేరే వాల్యూ ఉంటుంది ఏకి. సో మనం ముందే బ్రౌజర్కి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ వాడాలో చెప్పు. సో నేను దాని నుంచి నేను ఏ అంటే 65 తీసుకుంటా, దాన్ని నేను బైనరీస్లో కన్వర్ట్ చేసి నేను బ్రౌజర్కి పంపిస్తానని చెప్తుంది. సో ముందే మనం ఈ హెచ్టిఎంఎల్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో బ్రౌజర్లో ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది హెచ్టిఎంఎల్ని. సో మనం ఆ కోడ్కి చెప్తున్నాం క్యారెక్టర్ సెట్ అనేది యూటీఎఫ్ 8. ఒకవేళ నువ్వు ఇది మెన్షన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే డిఫాల్ట్గా అయితే ఇదే ఉంటుంది, డిఫాల్ట్ క్యారెక్టర్ సెట్ కూడా ఇదే. బట్ స్టిల్ నువ్వు మెన్షన్ చేస్తున్నావు అంటే దర్ ఇస్ ఎ పర్పస్. ఓకే, సో ఆ పర్పస్ ఏంటంటే ఇదే. ఎవ్రీ సింబల్స్ కానీ ఆల్ఫబెట్స్ కానీ నెంబర్స్ కానీ నువ్వు ఏదైతే వాడతావో నీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లోపల దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఉంటుంది, ఏకి 65 ఉంది. సో ఇది ఒక క్యారెక్టర్ సెట్, ఇది సెట్ విత్ ఇన్ కీ అండ్ వాల్యూ. సో అలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బ్రౌజర్ లోపల నేను వాడాను అనుకుందాం, నా కోడ్ లోపల అనే ఒక సింబల్ వాడాను. ఇది ఎలా తెలుస్తుంది బ్రౌజర్కి అని చెప్పి, దీనికి ఒక వాల్యూ ఉంటుంది, మ్యాథమెటికల్ వాల్యూ, నాకు కూడా తెలియదు, సమ్ ర్యాండమ్ వాల్యూ ఉంటుంది ఇలా. ఇది మళ్ళీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 78 అనుకోండి, ఇది మళ్ళీ మనకి మొత్తం జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అవుతుంది, సంథింగ్ ఇలా. ఓకే, సో వీటన్నిటిని ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఇది మారుతూ ఉంటుంది. UTF-8 అంటే ఇది ఒకరు క్రియేట్ చేశారు ఈ క్యారెక్టర్ సెట్స్కి వాల్యూస్ అనేవి, వేరే వాళ్ళు ఇంకొక వాల్యూస్ ఇస్తారు. సో నీ బ్రౌజర్కి ముందే చెప్తున్నావు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ వాడుతున్నావు అని చెప్పి, నువ్వు క్లియర్గా ముందే యూజ్ చేస్తున్నావు. ఓకే, సో ఇది మెన్షన్ చేయడం వల్ల నీ బ్రౌజర్స్కి కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూటీఎఫ్లో అంటే 78, ఫర్ ఎగ్జాంపుల్ వేరే బ్రౌజర్లో వేరే వాల్యూ ఉండొచ్చు, సారీ వేరే క్యారెక్టర్ సెట్లో వేరే వాల్యూ ఉండొచ్చు. అందుకనే మనం ముందే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ వాడుతున్నాం అనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ ఏంటిది మనకి మెటా నేమ్ వ్యూ పోర్ట్ కంటెంట్ విత్ ఇనిషియల్ స్కేల్ 1.2. సింపుల్. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మెటా ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే అడిషనల్గా నువ్వు నీ బ్రౌజర్కి కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నావు, సో అండ్ సో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నావు. సో నీ బ్రౌజర్కి కమెంట్స్ లాగా యాడ్ చేస్తున్నావు, అదర్వైజ్ కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అనేది నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు ఈ మెటా ట్యాగ్స్ అనేది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మెటా ట్యాగ్ ఏంటిది, నేమ్ వ్యూ పోర్ట్ కంటెంట్ విత్ సైజ్ అండ్ ఇనిషియల్ స్కేల్ 1.2. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ వెబ్సైట్ డెమో వెబ్సైట్ అనేది నీ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ఈ ల్యాప్టాప్ ఎంతైతే విడ్త్ ఉందో అంత విడ్త్ తీసుకుంటుంది, రైట్. నువ్వు డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే నీ డెస్క్టాప్ ఎంతైతే ఉందో అంత విడ్త్ తీసుకుంటుంది. సో నీ స్క్రీన్ సైజ్ పెరిగే కొద్దీ
స్క్రీన్ సైజ్ పెరిగే కొద్దీ ఆబ్వియస్లీ నీది అనేది ఇంక్రీజ్ అవుతుంది. కమెంట్ మనం ఏం చేస్తున్నామంటే బ్రౌజర్కి చెప్తున్నాం డిస్ప్లే సైజ్ పెరిగే కొద్దీ సింపుల్ వ్యూ పోర్ట్ అంటే నీ డిస్ప్లే సైజ్ పెరిగే కొద్దీ వ్యూ పోర్ట్ అంటే డిస్ప్లే సైజ్. ఇప్పుడు నా ఈ ల్యాప్టాప్ వ్యూ పోర్ట్ ఏంటిది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. అరౌండ్ 1000 పిక్సెల్స్ ఆర్ 1200 పిక్సెల్స్ ఉంటాయి. ఓకే, నీ వ్యూ పోర్ట్ మారినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్కి మారినప్పుడు ఏం చేయాలంటే విడ్త్ నువ్వు డివైస్ విడ్త్ తీసుకో. నీ కంటెంట్ డివైస్ విడ్త్ తీసుకో. అంటే ఇప్పుడు నీ కంటెంట్ ఉంది, హెచ్టిఎంఎల్లో మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి మొత్తం నీ విడ్త్ అంతా తీసుకుంటుంది, రైట్? సో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ ట్యాగ్ ద్వారా కంటెంట్ అనేది మొత్తం డివైస్ విడ్త్ ఎంతైతే ఉందో అంత ఆక్యుపై చేసుకో. డివైస్ మారినప్పుడు కూడా వ్యూ పోర్ట్ చేంజ్ అయినప్పుడు కూడా, వ్యూ పోర్ట్ అంటే డిస్ప్లే ఎంతైతే కనిపిస్తుందో దాని వ్యూ పోర్ట్ అంట. ఈ డిస్ప్లే మారినా కూడా కంటెంట్ అనేది మొత్తం విడ్త్ ఎంత ఉందో డిస్ప్లేది అది తీసుకోని చెప్తున్నాం. స్కేల్ అనేది ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ. నేను చెప్తాను మీకు దాని గురించి ఇనిషియల్గా, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇనిషియల్ స్కేల్ అనేది సింపుల్గా చెప్పాలంటే స్కేల్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఓకే, స్కేల్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్. 1 ఇచ్చారనుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది, మీరు పెంచే కొద్దీ అది కొంచెం క్లోజ్గా వస్తుంది. ఓకే, సో నీ ఇనిషియల్ స్కేల్ 1.2 ఉండడం వల్ల పేజ్ అనేది నీ డిఫాల్ట్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు దాన్ని 2.0 చేస్తే పేజ్ అనేది కొంచెం జూమ్ అవ్వాలి. ట్రై చేద్దాం ఒకసారి మనము. సో 1 అనేది డిఫాల్ట్. ఒకవేళ నువ్వు దాన్ని 2.0 లేకపోతే కొంచెం పెద్ద చేద్దాం తెలియడానికి, ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుందా లేదా అని. నాకైతే ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. ఏదైనా ట్యాగ్ రాస్తే తెలుస్తుంది. స్కేల్ అనేది వర్క్ అవుతుంది, బట్ జస్ట్ సీ దిస్ థింగ్. ఇనిషియల్గా 1 పెడదాం. నార్మల్గా అయితే ఇది 2-3 మార్చినప్పుడు బ్రౌజర్స్ జూమ్ అవుతాయి, బట్ మనం ఒక సెట్టింగ్ ఎనేబుల్ చేయాలి. నేను మీకు అది డీటెయిల్గా చూసి చెప్తాను, మన దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. బట్ ఆబ్వియస్లీ ఇది మార్చే కొద్దీ నీ డాక్యుమెంట్ అనేది జూమ్ అవుతుంది. ఇలా స్కేల్ 2 పెట్టామనుకో ఇలా జూమ్ అవుతుంది, స్కేల్ 5 పెట్టామనుకో ఇలా జూమ్ అవుతుంది. సో నీ ఇనిషియల్ స్కేల్ వాల్యూ బట్టి నీ బ్రౌజర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బ్రౌజర్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. ఐ ఆల్సో చెక్ దట్ థింగ్. ఎందుకంటే ఇనిషియల్గా నేను అందరూ 1.0 వాడతారు స్కేల్ అనేది, బట్ స్టిల్ మనం అది చేంజ్ చేసినప్పుడు కూడా మారుతుంది. నేను మీకు చెప్తాను అది. ఓకే, ఫైన్. స్కేల్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్. 1 అనేది నార్మల్, నువ్వు మైనస్లో ఇస్తే 0.5 ఇస్తే జూమ్ అవుట్ అవుతుంది, 2 ఇస్తే పెరుగుతుంది. జస్ట్ ట్రై విత్ 0.5. నాకైతే డిఫరెన్స్ తెలియలేదు, బట్ జస్ట్ సి ఎందుకు ఇది సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయాలండి. ఇది గుర్తుపెట్టుకొని నన్ను అడగండి రేపు మళ్ళీ క్లాస్లో, నేను చెప్తాను. ఓకే, ఇక్కడ దాకా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సి చెప్పాలి, డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఇట్స్ క్లియరా? క్లియరా లేదా? అట్లీస్ట్ చాట్లో చెప్పండి.
ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉన్నా పర్లేదు అడగండి. ఎంత చిన్న డౌట్ అయినా సరే అడగండి. సో క్యారెక్టర్ సెట్ అనేది టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ డిఫైన్ చేస్తాం మనము. ఒక్కొక్క సింబల్స్కి ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ సెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. మనం యూటీఎఫ్ క్యారెక్టర్ సెట్ వాడుతున్నామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. చాలా ఉంటాయి క్యారెక్టర్ సెట్స్, 2, 3, 4, 5 ఉంటాయి. నెక్స్ట్ మెటా ట్యాగ్లో మనం ఏం మెన్షన్ చేస్తున్నామంటే వ్యూ బోర్డ్. సో కంటెంట్ అనేది డివైస్ విడ్త్ తీసుకో అండ్ ఇనిషియల్ స్కేల్ వాల్యూ ఇస్తున్నాం మనం ఇక్కడ. క్లియరా? ఓకే, అందరు చెప్పాలి. మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటాను నేను, మీరు మెసేజ్ చేయకపోతే. క్లియర్. నవీన్, భరత్, వంశీ. Yes. సో ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత టైటిల్ డెమో ఏం చేస్తుంది, నీ ఇక్కడ ఏదైతే ఉందో నీ బ్రౌజర్లో నువ్వు టైటిల్ ఏదైతే ప్రొవైడ్ చేసావో అది ఇక్కడ మారుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ది మెటా ట్యాగ్. ఇంకొక మెటా ట్యాగ్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్ అని చెప్పి. మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది ఒకటి. జస్ట్ ట్రై టు యాడ్ ఇట్. నేను ఎక్కువ మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే దిస్ కంటెంట్ ప్యూర్లీ. ఓకే, ఈ డిస్క్రిప్షన్లో మెటా ట్యాగ్ ఇక్కడ మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాం, ఈ మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్ ఇచ్చాం, కంటెంట్ ఏమి ఇచ్చాం, దిస్ కంటెంట్ ఇచ్చాం. సో ఈ ట్యాగ్ యాడ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. నీ వెబ్ పేజ్లో ఏముందో డిస్క్రిప్షన్ చేస్తున్నావు. యూజర్ చదివే ముందు, నీ వెబ్ పేజ్ ఓపెన్ చేసి మొత్తం కంటెంట్ చదివే ముందు, బిఫోర్ నువ్వు చెప్తున్నావు నా వెబ్ పేజ్లో ఈ కంటెంట్ ఉందని చెప్పి బ్రీఫ్ సమ్మరీ ఇస్తున్నావు. సింపుల్గా చెప్పాలంటే సమ్మరీ ఆఫ్ ది కంటెంట్ ఇన్సైడ్ యువర్ వెబ్ పేజ్ నువ్వు ఈ మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్ పెట్టి కంటెంట్ రాస్తావు. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే నీ వెబ్ పేజ్ని నువ్వు పోస్ట్ చేస్తావో, డిప్లాయ్ చేస్తావో, అండ్ నీ గూగుల్ సెర్చ్లో నీ వెబ్ పేజ్ చూపిస్తుందో, నీకు అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది చూసాను అనుకోండి, ఇది సంథింగ్ కొట్టాను, మీరు ఇది చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో ఇది డిస్క్రిప్షన్ మెటా ట్యాగ్ కంటెంట్ లోపల రాసింది. ఏదైతే కనిపిస్తుందో, నేను క్లిక్ చేయలేదు, ఇంకా ఈ హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ చేయలేదు. సారీ, ఈ హెచ్టిఎంఎల్ పేజ్ నేను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకముందే నేను ఆ మెటా ట్యాగ్లో నేమ్, డిస్క్రిప్షన్ అండ్ కంటెంట్ ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఇక్కడ నీ వెబ్ పేజ్ అనేది ఎప్పుడైతే నువ్వు హోస్ట్ చేస్తావో అప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే సేమ్ థింగ్ ఇక్కడ నువ్వు ప్రొవైడ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ దిస్ కంటెంట్ లారం సంథింగ్ రాశాను కదా, ఎప్పుడైతే నువ్వు నీ వెబ్ పేజ్ని డిప్లాయ్ చేస్తావో అండ్ నీ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా రిజల్ట్స్లో వస్తుందో, అప్పుడు నువ్వు ఆ మెటా ట్యాగ్ పెట్టడం వల్ల నీకు ఈ విధమైన థింగ్ అనేది అచీవ్ చేయగలుగుతావు నువ్వు. అందరూ వాడతారు, అది కామన్ థింగ్. సో డిస్క్రిప్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నీ నీ కంటెంట్ నువ్వు ఇది క్లిక్ చేసి నీ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసే ముందే నువ్వు చెప్తున్నావు నా వెబ్సైట్లో ఉండే కంటెంట్ దీనికి రిలేటెడ్ అయినట్టు కావాలంటే నువ్వు ఓపెన్ చేసుకొని చెప్తాను. ఇప్పుడు నేను మీద క్లిక్ చేయగానే మొత్తం హెచ్టిఎంఎల్ అనేది ఓపెన్ అవుతుంది. క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? ఇక్కడ దాకా క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి?
నా స్క్రీన్ షేర్ అవుతుందా? క్లియర్. ఓకే. ఇస్ మై స్క్రీన్ విజిబుల్? సో చెప్పండి, స్క్రీన్ షేర్ స్టాప్ అయిపోయినట్టుంది. విఎస్ కోడ్ కనిపిస్తుందా ఇప్పుడు? జస్ట్ ఇప్పుడు విఎస్ కోడ్లోనే ఉన్నాను నేను. ఓకే, ఓకే. ఒక్క సెకండ్, జస్ట్ సెకండ్. ఒక్క సెకండ్, జస్ట్ సెకండ్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి? నెక్స్ట్ థింగ్ డిస్క్రిప్షన్ ట్యాగ్ కూడా అయిపోయింది. దిస్ ఆర్ ది మెయిన్ ట్యాగ్స్ ఈ వెబ్ పేజ్కి కావాల్సినవి. ఓకే, ఆటోలో పెడతాం. అండ్ సో హెడ్ ట్యాగ్ అయిపోయింది. దెన్ విల్ సీ దిస్ బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ ఏముంది, ఆబ్వియస్లీ ఇట్స్ ఏ కంప్లీట్ ఎంటీ పేజ్ ఉంటుంది ఫస్ట్ థింగ్. సో ఇది ఈ వైట్ స్పేస్ ఏదైతే మీకు కనిపిస్తుందో దిస్ ఇస్ ఎ బాడీ ట్యాగ్. ఓకే, దీన్ని మనం బాడీ ట్యాగ్ అంటాం. ఇది హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ మీకు హోవర్ అవ్వచ్చు చూడండి, ఎందుకంటే హెడ్ ట్యాగ్ అనేది ఇది, ఈ హెచ్టిఎంఎల్ అనేది ఇది, అని బాడీ ట్యాగ్ అనేది ఇది. ఎంతైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ నీ బాడీ ట్యాగ్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర కంటెంట్ లేదనుకుందాం, జస్ట్ డిలీట్ దిస్ థింగ్. సి, బై డిఫాల్ట్ ఇది, ఎందుకంటే బై డిఫాల్ట్ అన్నిటికీ కొంచెం మార్జిన్ ఉంటుంది ఎవ్రీ ఎలిమెంట్కి, అందుకని మనకు అది కనిపిస్తుంది. బట్ మనం అది తీసేస్తే అన్నిటికీ మార్జిన్, మార్జిన్ 0 తీసేస్తే మనకు అది కూడా ఉంటుంది. బాడీ ట్యాగ్ అనేది ఏం లేదు. నా హెడ్ ట్యాగ్ ఇది, అంటే ఇది బై డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ మార్జిన్, ఇది ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. బై డిఫాల్ట్ అన్ని ఎలిమెంట్స్కి కొంచెం మార్జిన్ ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ అన్నిటికీ 8 పిక్సెల్స్ మార్జిన్ ఉంది. నేను ఏం ఇవ్వలేదు, సింపుల్ హెచ్టిఎంఎల్ తీస్తాను, అది జస్ట్ రిమూవ్ దిస్ ఎలిమెంట్స్, ఫిల్ చేశాను. నా హెచ్టిఎంఎల్ మీద హోవర్ చేశాను చూడండి, బాడీ నేను ఏం రాయలేదు బాడీ, బట్ మార్జిన్ ఉంది. ఎలా ఉందంటే బై డిఫాల్ట్ అన్నిటికీ కొంచెం మార్జిన్ ఉంటుంది ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, ఆ ఎలిమెంట్కి మార్జిన్ 0 చేస్తాను. మార్జిన్ 0 చేశాను. ఇప్పుడు మార్జిన్ 0 చేయడం వల్ల మార్జిన్ అనేది లేదు. క్లియర్? ఇప్పుడు నా బాడీకి హైట్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనేది 100% అని ఇచ్చాను. కానీ హైట్ ఇచ్చినా కానీ నా హైట్ అనేది ఇక్కడ రాలేదు చూడండి, స్టిల్ రాలేదు. ఎందుకు? నీ బాడీ అనేది హెచ్టిఎంఎల్ చైల్డ్. ఓకే, నీ బాడీ అనేది హెచ్టిఎంఎల్ చైల్డ్. 100% ఇచ్చావంటే ఈ హెచ్టిఎంఎల్ ఎంతైతే హైట్ ఉందో దాన్ని 100% తీసుకోవాలి.
ఈ హెచ్టిఎంఎల్కి హైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూసినట్టయితే ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ చేశాను, నేను హోవర్ చేశాను, ఇక్కడ హైట్ లేదు, మీకు ఏం కనిపించలేదు. దీని మీద క్లిక్ చేశాను, దర్ ఇస్ నథింగ్. ఇప్పుడు నేను ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి కూడా హైట్ ఇచ్చాను అనుకోండి 100% అని, లేకపోతే 100 VH ఇస్తాను నేను. సో ఇప్పుడు నా హెచ్టిఎంఎల్ మొత్తం 100 VH అంటే నీ వ్యూ పోర్ట్ ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ తీసుకోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు నా బాడీ హైట్ కూడా అంతే ఉంటుంది. సి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నీ హెచ్టిఎంఎల్కి బై డిఫాల్ట్ హైట్ ఉండదు, హైట్ ఏముండదు, ఒక చిన్న లైన్ అది. నువ్వు హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసావు కదా, ఆ హెచ్టిఎంఎల్ అనేది స్మాల్ లైన్, అది సింపుల్ అంతే. హెచ్టిఎంఎల్ అనేది లోపల బాడీ ఇచ్చావు, నువ్వు బాడీకి 100% ఇచ్చావు. నీ హెచ్టిఎంఎల్కి హైట్ లేదు ఫస్ట్. నీ హెచ్టిఎంఎల్ హైట్ చూడు ఎంత ఉంది, ఎంత ఉంది నీ హెచ్టిఎంఎల్ హైట్. ఒక సెకండ్, నీ హెచ్టిఎంఎల్ హైట్ ఇంత ఉంది. ఓకే, దాని లోపల బాడీకి నువ్వు 100% ఇచ్చావంటే దాని మీనింగ్ ఏంటంటే నీ హెచ్టిఎంఎల్ హైట్ ఎంత ఉందో దాంట్లో 100% తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హెచ్టిఎంఎల్కి హైట్ ఇచ్చాను, ఇంత హైట్ ఇచ్చాను. ఇప్పుడు నా లోపల బాడీ ఉంది. సో బాడీకి నేను హైట్ 100% ఇచ్చానంటే నా హెచ్టిఎంఎల్ పేరెంట్ కదా, పేరెంట్ ఎంతైతే హైట్ ఉందో అంత 100% తీసుకో. ఒకవేళ 50% ఇచ్చానంటే పేరెంట్ ఎంత ఉందో దానికి 50% తీసుకో. 30% ఇచ్చానంటే పేరెంట్ ఎంత ఉందో దానికి 30% తీసుకో. పేరెంట్ అంటే ఏంటి, ఇది ఇది హైట్ ఎంత ఉందో దాంట్లో అంత పర్సంటేజ్ తీసుకో. ఇప్పుడు 100 ఇచ్చాను అనుకోండి, 100% తీసుకుంటుంది. 50 ఇస్తే 50. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, నేను బాడీకి 100% ఇచ్చాను ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ నేను హెచ్టిఎంఎల్కి హైటే లేదు. పేరెంట్కి హైట్ లేనప్పుడు చైల్డ్కి హైట్ రాదు ఆబ్వియస్లీ. సో నేను పేరెంట్కి వెళ్ళి హైట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను, 100 VH అని ఇచ్చాను. VH అంటే ఏంటి, నీ ల్యాప్టాప్ స్క్రీన్ ఏదైతే ఉందో, ఎంత హైట్ ఉందో అంత హైట్ మొత్తం తీసుకోమని చెప్పాను. సో అప్పుడు ఏమైంది, నాకు నా హెచ్టిఎంఎల్ అనే దానికి హైట్ వచ్చింది. ఈ హెచ్టిఎంఎల్ అనే దానికి హైట్ వచ్చింది. దిస్ ఇస్ ది హైట్. ఇప్పుడు లోపల నా బాడీకి ఏమి ఇచ్చాను, నేను హైట్ అనేది 100% ఇచ్చాను. 100% ఇవ్వడం ద్వారా ఏమైంది, నాకు నా హెచ్టిఎంఎల్ లోపల బాడీ ఉంది కాబట్టి 100% ఏం తీసుకుంది, నా హెచ్టిఎంఎల్ హైట్ ఎంత ఉందో అంత తీసుకుంది. క్లియర్ ఈ ప్రాపర్టీ? మీరు ఇది ఎవరు చెప్పరు మీకు అంతా. మీరు ఇది హెచ్టిఎంఎల్ ఓకే ఉంది, లోపల బాడీ ఉంది, నేను 100% ఇచ్చేస్తాను. లేదు, ఈ 100% నువ్వు ఈ బాడీకి ఇచ్చావంటే ఎందుకు ఇస్తున్నావు? 100% ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈ హెడ్ ట్యాగ్ అని, ఈ హెచ్టిఎంఎల్ కానీ హైట్ ఎలా వస్తుంది? మనం ఇస్తున్నామా లేకపోతే ఇవ్వట్లేదా? సింపుల్. దినేష్, మీరు ఇక్కడ హైట్ ఇచ్చారు, ఒకవేళ నేను హైట్ ఇవ్వకపోతే ఎలా తీసుకుంటుంది హైట్ అంటే, నువ్వు లోపల రాసే కంటెంట్ బట్టి ఆ కంటెంట్ ఎంతైతే ఉంటుందో హైట్, ఆ హైట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ H1 H2 హలో ఇండియా అని రాస్తాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను, హలో ఇండియా వచ్చింది. ఇప్పుడు నా హెచ్టిఎంఎల్ హైట్ ఎంత, నా లోపల కంటెంట్ ఎంతైతే ఉందో అంత ఇచ్చాను నేను హైట్. సేమ్ ఆబ్వియస్లీ బాడీ హైట్ కూడా అంతే ఉంటుంది. క్లియర్ ఆర్ ఎనీ డౌట్? ఇక్కడ దాకా క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? సో ద నెక్స్ట్ థింగ్ ఏంటిది, మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్ చేసాం, బాడీ చేసాం, తర్వాత మనకి ట్యాగ్స్ ఉంటాయి. బాడీ ట్యాగ్ ఉంటుంది, H1 ట్యాగ్ ఉంటుంది, H2 ట్యాగ్ ఉంటుంది. సో బాడీ ట్యాగ్ అనేది మీకు ఒక్కొక్క ట్యాగ్ గురించి చెప్తున్నాను కాబట్టి, బాడీ ట్యాగ్ అనేది దిస్ థింగ్, ఏదైతే వైట్ స్పేస్ మీకు కనిపిస్తుందో దాన్ని మనము హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటాం. దాని లోపల వచ్చే ఫస్ట్, లేకపోతే ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ పైన ఉండేది మొత్తం బాడీ. సో నువ్వు ఏదైతే రాస్తావో బాడీ లోపల అదంతా నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. క్లియర్? ఈ బాడీ ట్యాగ్ లోపల మనకి అందరు చెప్పే ఫస్ట్ ట్యాగ్ ఏంటిది, H1 ట్యాగ్. H1 ట్యాగ్ అంటే హెడింగ్ ట్యాగ్. H1 ఎందుకు వాడతాం? సింపుల్. ఈ H1 అనేది ఎందుకు వాడతాం, హెడింగ్ ట్యాగ్ అనేది ఎందుకు వాడతాం? H1 H2 అంటే హెడింగ్ ట్యాగ్స్ అన్ని, H1 H2 H3 అంటే అన్ని హెడింగ్ ట్యాగ్స్. ఈ 1 2 3 అనేది నీ సైజ్ ఆఫ్ కంటెంట్ ని డినోట్ చేస్తుంది. H1 అంటే నువ్వు పెద్ద హెడింగ్, H2 అంటే కొంచెం చిన్నది. ఆ విధమైన సైజుని నువ్వు ఈ H1 2 3తో డినోట్ చేస్తున్నావు. సో ఈ హెడింగ్ ట్యాగ్ ఎందుకు వాడుతుంది దినేష్ అంటే, బేసికలీ నువ్వు
ఏ వెబ్సైట్ క్రియేట్ చేసినా, ఏ వెబ్ పేజ్ క్రియేట్ చేసినా, నీ వెబ్ పేజ్ అనేదానికి హెడ్డింగ్ ఉండాలి, రైట్? అదర్వైజ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నువ్వు టాపిక్ చెప్తున్నావు అంటే ఆ టాపిక్ టైటిల్ ఉంటుంది, లేకపోతే ఇంకా హెడ్డింగ్ ఉంటుంది. ఏంటిది మెయిన్ హెడ్డింగ్ ఏంటి టాపిక్ కి సంబంధించి. అదే విధంగా వెబ్ పేజ్ లో నువ్వు ఏదైతే రాస్తున్నావో, కంటెంట్ రాస్తున్నావో, ఆ కంటెంట్ కి నువ్వు ఒక హెడ్డింగ్ ఇస్తావు. ఆ హెడ్డింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు వాడాల్సిన ట్యాగ్ H1 ట్యాగ్. నువ్వు నీ కంటెంట్ ని ఒక పారాగ్రాఫ్ లో రాయాలనుకుంటే ఆ పారాగ్రాఫ్ కి నువ్వు ఇవ్వాల్సిన ట్యాగ్ P ట్యాగ్. నీ కంటెంట్ లో ఏదైనా ఇమేజెస్ ఉన్నాయంటే ఆ ఇమేజెస్ ని నువ్వు ఇమేజ్ ట్యాగ్ లో ర్యాప్ చేస్తావు. క్లియర్? ఆర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? సో ఇదంతా నార్మల్ కంటెంట్ రాస్తున్నావు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నావు. నేను H1 అనేది నా కంటెంట్ రాస్తున్నాను కాబట్టి దానికి హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి H1 ట్యాగ్ ఇచ్చాను. ఫైన్. మనకి ఒక nav ట్యాగ్ అని ఉంటుంది. మనకి nav ట్యాగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. nav ట్యాగ్. ఈ nav ట్యాగ్ అంటే ఏంటి దినేష్? సింపుల్ థింగ్. nav ట్యాగ్ అంటే ఏముండదు, డివ్ లాంటిది. అది కూడా మనం జస్ట్ దానికి పేరు ఇచ్చాం అంతే. రిమూవ్ ఎవ్రీథింగ్. ఇది నీ వైట్ కలర్ స్క్రీన్. ఇది నీ వైట్ కలర్ స్క్రీన్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే నావ్ అని పెట్టడం ద్వారా, అబ్జర్వ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నావ్ అని పెట్టడం ద్వారా నాకు ఒక స్పేస్ క్రియేట్ అయింది విత్ నో హైట్. పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, నో హైట్. కానీ విడ్త్ మాత్రం మనం మొత్తం నీ స్క్రీన్ ఎంతైతే ఉందో డివైస్ విడ్త్ అంత తీసుకుంటున్నాం. క్లియర్? సో నో హైట్ నావ్ క్రియేట్ చేయడం వల్ల ఒక స్పేస్, ఇలా ఒక లైన్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను సిఎస్ఎస్ యూస్ చేసి ఈ నావ్ని సెలెక్ట్ చేసుకుని హైట్ ఇస్తాను. ఇలా హైట్ వస్తుంది. 10 పిక్సెల్స్ ఇస్తే 10 పిక్సెల్స్ హైట్ ఏదైనా వస్తుంది. మీరు ఈ నావ్ని నావ్ అని రాయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు డివ్ అని పెట్టినా మీకు ఇదే విధంగా వస్తుంది అవుట్పుట్ అనేది. మీరు నావ్ పెట్టినా ఇదే విధంగా వస్తుంది, డివ్ పెట్టినా ఇదే విధంగా వస్తుంది. బట్ నావ్ NAV అని పెట్టడం వల్ల ఏదైనా అడ్వాంటేజ్ ఉందా? ఉంది. సిమాంటిక్ ట్యాగ్స్ అంటాం వాటిని. ఇది ఫస్ట్ క్లాసే కాబట్టి ఎక్కువ కవర్ చేయొద్దు, మీకు కన్ఫ్యూజ్ చేయొద్దు కాబట్టి అది చెప్పట్లేదు. బట్ దిర్ ఇస్ అ పర్పస్, ఎందుకు నావ్ వాడుతున్నాము డివ్ వాడట్లేదు అని చెప్పి. ఓకే, మీరు డివ్ వాడినా కానీ వస్తుంది. ఇప్పుడు సింపుల్, నేను మీకు నావ్ పెట్టాను కదా, చూద్దాం ఇప్పుడు దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేసి. పెట్టలేదా? జస్ట్ యాడ్. ఓకే, రిఫ్రెష్ చేయాలి. సో నావ్ ట్యాగ్ పెట్టాను చూడండి, అసలు లైన్ కూడా కనిపించలేదు, హైట్ లేదు కాబట్టి. ఓకే, దీన్ని నేను బార్డర్ ఇస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఐఎస్ మీకు బేసిక్ సిఎస్ఎస్ ఐడియా ఉందనుకుంటే కదా, స్టైల్. ఓకే, నా నావ్ హైట్ లేదు దానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఈ నావ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. నేను ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ని క్లోజ్ చేస్తానో నా మొత్తం విడ్త్ తీసుకుంటుంది. సో దిస్ ఇస్ ది మెటా ట్యాగ్ సేస్ నీ డిస్ప్లే వ్యూ పోర్ట్ ఎంతైతే ఉందో మొత్తం తీసుకోని చెప్తున్నా. ఇప్పుడు నేను దీన్ని వ్యూ పోర్ట్ తగ్గించాను, దీన్ని ఇన్స్పెక్టర్ ఈ డెవలపర్ టూల్ ఓపెన్ చేసి వ్యూ పోర్ట్ తగ్గించాను. అందువల్ల ఇది ఏం హైడ్ అయిపోలేదు దీని వెనకాల. ఆ వ్యూ పోర్ట్ తగ్గడం తోటి ఇది కూడా తగ్గింది. ఆ వ్యూ పోర్ట్ ఎంతైతే విడుతుందో అంత మొత్తం విడ్త్ తీసుకుంది ఇది. క్లియర్? సో ఇది నావ్ ట్యాగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నావ్ ట్యాగ్ అనేది వచ్చేసి లైన్ అంతే, దానికి హైట్ లేదు, హైట్ ఇవ్వలేదు మనం. ఒకవేళ హైట్ ఇవ్వకపోతే ఎలా దినేష్ అంటే, లోపల ఏదైనా కంటెంట్ రాస్తే ఆ కంటెంట్ ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ తీసుకుంటుంది. ఇప్పుడు సేమ్ థింగ్ నేను డివ్ పెడతాను ఇక్కడ. ఏముంటుంది? నో చేంజ్ అట్ ఆల్. నో చేంజ్ అట్ ఆల్. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. మనం నావ్ ఎందుకు వాడతాం, డివ్ ఎందుకు వాడడం, ఒక పర్పస్ ఉంది. సిమాంటిక్ ట్యాగ్స్ అంటాం, మనం డీటెయిల్గా చూద్దాం దాని గురించి కూడా. అండ్ బై డిఫాల్ట్ మనకి ఎలిమెంట్స్లో టైప్స్ ఉంటాయి. ఇన్లైన్ ఎలిమెంటా లేకపోతే బ్లాక్ లెవెల్ ఎలిమెంటా అని చెప్పి. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇవన్నీ మనం ఎక్కువ ఉండే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే వాటికి హైట్ ఉండదు, విడ్త్ మాత్రం మొత్తం విడ్త్ తీసుకుంటుంది. పేరెంట్ ఎంతైతే విడుతుందో ఆ పేరెంట్ ఎంతైతే విడుతుందో ఆ పేరెంట్ విడ్త్ తీసుకుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఇక్కడ దాకా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డివ్ అనేది విడ్త్ తీసుకుంటుంది కదా,
ఎవరు విడ్త్ తీసుకుంటుంది? నీ పేరెంట్ ఎంతైతే డివ్ యొక్క పేరెంట్ ఎంతైతే విడ్త్ ఉందో అంత విడ్త్ తీసుకుంటుంది. నేను బాడీది ఇందాక పేరెంట్ విడ్త్ 100% ఉంది కాబట్టి 100% తీసుకుంది. నేను పేరెంట్ విడ్త్ తగ్గించాను చూడండి, 50% చేశాను. ఆబ్వియస్లీ నా డివ్ అనేది కూడా 50% తీసుకుంటుంది. ఎందుకంటే డివ్ విడ్త్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ విడ్త్ అనేది పేరెంట్ ఎంతైతే ఉందో అంత తీసుకుంటుంది. అంతేగాని ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ గా దినేష్ మొత్తం విడ్త్ తీసుకోవాలి కదంటే అలా ఉండదు. ఈ పేరెంట్ ఎంతైతే విడ్త్ ఉందో అంత తీసుకుంటుంది. ఇప్పుడు నా బాడీని విడ్త్ ఎంత చేశాను నేను? 50% చేశాను. అంటే ఈ బాడీ యొక్క పేరెంట్ ఎంత ఉంది? 100% ఉంది. ఈ బాడీకి ఏం చెప్పాను నేను? నా పేరెంట్ నువ్వు 100%లో 50% విడ్త్ మాత్రమే తీసుకో అని చెప్పి నేను చెప్పాను చైల్డ్‌కి. 50% ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, పర్సెంట్ వాడామంటే మనం పేరెంట్ విడ్త్ ఎంత ఉందో దాంట్లో ఇంత పర్సెంట్. సింపుల్. సో ఇప్పుడు నేను బాడీకి 50% వాడానంటే పేరెంట్‌లో ఎంతైతే విడ్త్ ఉందో అంత పర్సెంట్ తీసుకుంటున్నాను నేను. పేరెంట్ 100% ఉంది. దాంట్లో 50% తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ బాడీ 50% ఉంది. ఓకే. బాగుంది. తర్వాత నేనేం చేశాను? నా డివ్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. డివ్ అనేది చైల్డ్. దేని చైల్డ్? ఈ బాడీ యొక్క చైల్డ్. చైల్డ్ అని ఎందుకంటున్నానంటే బాడీ అనేది పేరెంట్ ఎలిమెంట్. లోపల రాస్తున్నాం కాబట్టి, బాడీ లోపల రాస్తున్నాం కాబట్టి బాడీ అనేది ఆహ్, పేరెంట్ అయితుంది. డివ్ అనేది చైల్డ్ అయితుంది. సో ఇప్పుడు నేను బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే మొత్తం స్క్రీన్ తీసుకుంటే అని చెప్పొద్దు ఎవరికైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ విచ్ ఆక్యుపైస్ 100% ఆఫ్ ఇట్స్ పేరెంట్స్ విత్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే వాట్ ఈస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే సరే ఎలిమెంట్స్ విచ్ టేక్ ఫుల్ స్క్రీన్ విత్. నో, కాదు, తప్పది. ఫుల్ స్క్రీన్ విత్ తీసుకోదు. మీకు ఇప్పుడే చూపించాను. ఎక్కడ తీసుకుంది? నా ఫుల్ స్క్రీన్ హాఫ్ స్క్రీన్ తీసుకుంది. చూడండి, క్లోజ్ చేస్తాను. హాఫ్ స్క్రీన్ ఉంది. ఎందుకు? ఎందుకంటే నేను నా పేరెంట్ విడ్త్ తగ్గించాను కాబట్టి. సో నువ్వు ఏం చెప్పాలంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ ఆక్యుపై ఫుల్ విడ్త్ ఆఫ్ దేర్ పేరెంట్. ఫుల్ విడ్త్ ఆఫ్ దేర్ పేరెంట్. సింపుల్. ఇది క్లియరా? ఈ పాయింట్ క్లియరా? సో ఈ హెచ్1 అనేది డివ్ అనేది ఇవంతా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంట. మెయిన్గా డివ్. క్లియర్ ఆర్ నాట్ చెప్పాలి. ఎవ్రీవన్. నవీన్, పావని అండ్ రాజీవ్. క్లియర్. ఎస్. సో మనం 1 అవర్ క్లాస్ అయితే ఇక్కడితో అయిపోతుంది. ఇవాళ మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ ఏమేమి అడగొచ్చు అంటే వాట్ ఈస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, దానికి మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఎలిమెంట్ విచ్ ఆక్యుపైస్ 100% ఆఫ్ ఇట్స్ పేరెంట్ విత్, నాట్ స్క్రీన్ విత్. స్క్రీన్ విత్ అని చెప్పకూడదు. ఎలిమెంట్ విచ్ ఆక్యుపైస్ 100% ఆఫ్ ఇట్స్ పేరెంట్ విత్. ఇంకొకటి ఏమడుగుతాడంటే మీ హెచ్టిఎంఎల్లో మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని ఎందుకు వాడతాం? మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్, మెటా ట్యాగ్ మనం ఎందుకు వాడతామంటే నీ కంటెంట్ ఏదైతే రాస్తున్నావో దాన్ని సమ్మరైజ్ చేసి బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తూ మనం ఆ ట్యాగ్లో యూజ్ చేయడం వల్ల సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. కోర్సులో వెళ్ళకు తెలుస్తుంది అది. అంటే నీ గూగుల్లో నువ్వు నీ వెబ్ పేజ్ని నువ్వు ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తావో టాప్ రిజల్ట్స్లో కనిపించినప్పుడు క్లిక్ చేయకముందే ఈ డిస్క్రిప్షన్ అనేది చూపిస్తుంది. ఓకే. మనకి హెచ్1 అనేది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. ఎవరు? నవీన్. చూడు నవీన్, నా ఎలిమెంట్స్లో నువ్వు చూసినట్టయితే హెచ్1 కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. ఈ ఈ హెచ్2 అనేది దేని యొక్క పేరెంట్ చైల్డ్? ఈ బాడీ యొక్క చైల్డ్ కదా. సో ఈ బాడీ అనేది ఎంతైతే విడుతుంటుందో ఇది బ్లాక్ లెవెల్ ఏం తీసుకుంటుంది? విడుతూ పేరెంట్ ఎంతైతే విడుతుంటుందో ఆ మొత్తం విడుతు తీసుకుంటుంది. నా బాడీ అనేది ఇంత విడుతుంది కాబట్టి నా హెచ్2 అనేది కూడా అంత విడుతు తీసుకుంది.
క్లియర్ నవీన్? మీరు మ్యూట్ చేయగలుగుతారా? మీకు ఆ పర్మిషన్ ఉందా? చూడండి ఒకసారి. ఉంది కదా, సో మీరు మ్యూట్ చేసి కూడా అడగచ్చు. ఆల్ ఎలిమెంట్స్ అని చెప్పలేము నవీన్, మనకు కొన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, స్పాన్ అనేది కూడా ఇన్లైన్ ఎలిమెంటే. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం div వాడాం కాబట్టి, h1 వాడాం కాబట్టి అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి చెప్పాను నేను మీకు కాన్సెప్ట్. హైట్ ఉండదు, విడ్త్ అనేది పేరెంట్ ఎంతైతే ఉందో అంత తీసుకుంటుందని. బట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మనకి 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్లైన్ అండ్ బ్లాక్. సింపుల్. ఓకే ఓకే ఫైన్. సో ఈ విధంగా ఉంటుంది మన కంటెంట్ అనేది, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్లో ఇంకేమేమి క్వశ్చన్స్ అడగచ్చు. హెచ్టిఎంఎల్లో డాక్యుమెంట్ ఎందుకు వాడతాం, డాక్యుమెంట్ టైప్ ఎందుకు వాడతాం అంటే వర్జన్ని మనము డినోట్ చేయడానికి వాడతాం. తర్వాత మనకి ఏమున్నాయి, మనకి మెటా ట్యాగ్స్ ఉన్నాయి. మెటా ట్యాగ్స్ అనేవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ నీ బ్రౌజర్కి. ఓకే ఇది చూడు బ్రౌజర్, నీ బ్రౌజర్ విడ్త్, స్క్రీన్ విడ్త్, వ్యూ పోర్ట్ పెరిగినప్పుడు మొత్తం పెరుగు, జూమ్ ఇంత అవ్వు, జూమ్ ఇంత అవ్వకు అని చెప్పి మనం అడిషనల్గా కొన్ని మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత బాడీ ట్యాగ్ ఉంది. మన బాడీ ట్యాగ్ అనే దానికి హైట్ ఉండదు. అసలు హెచ్టిఎంఎల్ ట్యాగ్కి హైట్ లేదు, హైట్ అనేది ఉండదు. మన కంటెంట్ ఏదైతే రాస్తామో కంటెంట్ బట్టి హైట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, డస్ హెచ్టిఎంఎల్ హ్యావ్ అని హైట్ అని అడుగుతాడు. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అని హ్యావ్ అని హైట్ మీరు ఎప్పుడు చూసుంటారు. మీరు ఎస్ చెప్తే అది ఫ్లూక్లో చెప్పేసినట్టు అయిపోతుంది. ఒకవేళ నో చెప్పారనుకోండి ఎందుకు అంటాడు. ఎందుకంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనకి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్కి మనం ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. సో నార్మల్గా అయితే హెచ్టిఎంఎల్ ట్యాగ్కి హైట్ ఉండదు, నువ్వు ఇస్తే యాడ్ అవుతుంది. అది నీ కంటెంట్ ఎంత అవుతుందో అంత హైట్ వస్తుంది. ఓకే ఇంకేమేమి అడగచ్చు క్వశ్చన్స్ అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, అంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ ట్యాగ్ అని అడుగుతాడు. సో ఎలిమెంట్ అండ్ ట్యాగ్ డిఫరెన్స్ అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే, ఎలిమెంట్ అంటే హెచ్1, హెచ్1 ఇస్ అన్ ఎలిమెంట్. ట్యాగ్ అంటే నువ్వు దాన్ని ఇట్లా ర్యాప్ చేస్తే అది ట్యాగ్. ట్యాగ్ ఒక లోపల కంటెంట్ ఉందనుకోండి అది కూడా ట్యాగే, హెచ్1 ట్యాగ్ అంటాం దాన్ని. లోపల కంటెంట్ ఉంటే అది కూడా ట్యాగే. బట్ ఎలిమెంట్ అంటే ఇది ఒక్కటే, సింపుల్. సో సింపుల్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ ట్యాగ్ అంటే, ట్యాగ్ ఇస్ ఏ కంప్లీషన్ ఆఫ్ హోల్ ప్రాపర్టీస్ అండ్ వీ కెన్ ఏబుల్ టు గివ్. సి ఈ ట్యాగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ట్యాగ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం వల్ల ఈ హెచ్1 ట్యాగ్లో నేను ప్రాపర్టీస్ ఇవ్వగలుగుతాను, రైట్. హెచ్2 ట్యాగ్ నేను ఇక్కడ ప్రాపర్టీస్ ఇవ్వగలుగుతాను, క్లాస్ ఇవ్వగలుగుతాను, ఐడి ఇవ్వగలుగుతాను. సో ట్యాగ్కి నువ్వు ప్రాపర్టీస్ యాడ్ చేయగలుగుతావు. బట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఓన్లీ హెచ్1, అది మనము అవన్నీ ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్తో ర్యాప్ అయి ఉండదు. సో నువ్వు ఎలిమెంట్కి ప్రాపర్టీస్ ఇవ్వలేవు, ట్యాగ్కి ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజ్ చేస్తా ఇంటర్వ్యూ. ఫైన్, ఎలిమెంట్ అంటే ఇది సింపుల్ టెక్స్ట్, అది ట్యాగ్ సార్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సార్ కొంచెం. ఏది ఏది ట్యాగ్ కి దానికి కరెక్ట్ డిఫరెన్స్. ట్యాగ్ కి ఎలిమెంట్ కి డిఫరెన్సా? ట్యాగ్ అంటే, సారీ, ఎలిమెంట్ అంటే టెక్స్ట్ అంతే. హెచ్1 ఎలిమెంట్, దాన్ని మనం, దానికి నువ్వు ప్రాపర్టీస్ యాడ్ చేయలేవు, క్లాస్ యాడ్ చేయలేవు, ఐడి యాడ్ చేయలేవు, ఏం చేయలేవు. ఇట్స్ ఎలిమెంట్ అంతే, హెచ్1 ఎలిమెంట్ అంతే, విచ్ డినోట్స్ హెడింగ్. సింపుల్. ట్యాగ్ అనేది ఏంటంటే దాన్ని నువ్వు వీటితో వ్రాప్ చేయగలుగుతావు. హెచ్2 ఇది ఎలిమెంట్. ఓకే బట్ నార్మల్ గా H2 అని తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది సార్? నార్మల్గా H2 అని తీసుకోవడం వల్ల యూజ్ ఏముంటుంది? ఏం H2 లేదు. అని బ్రాకెట్ లో హెచ్2 తీసుకోవడం వల్ల సి ఇక్కడ పాయింట్ ఏంటంటే, హెచ్2 ట్యాగ్ అనేది వేరు, హెచ్2 ఎలిమెంట్ అనేది వేరు. ఓకే. హెచ్2 ట్యాగ్ అంటే నువ్వు దానికి ప్రాపర్టీస్ యాడ్ చేయగలుగుతావు. ఇప్పుడు నువ్వు హెచ్2 ట్యాగ్ క్రియేట్ చేయమంటే ఇలా క్రియేట్ చేస్తావు, దానికి నువ్వు ప్రాపర్టీస్ యాడ్ చేయగలుగుతావు, క్లాస్, ఐడి. ఓకే
బట్ H1 H2 ఎలిమెంట్ అన్నాడు అనుకో, నువ్వు జస్ట్ ఇలానే రాయాలి అంతే, దాన్ని నువ్వేం చేయలేవు. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం సార్ నార్మల్ గా H2 ఎలిమెంట్? ఎక్కడ యూజ్ చేయవచ్చు, ట్యాగ్ లోపలే ఎలిమెంట్ ఉంటుంది, అవునా? ఎస్ ఓకే. నో? అవును. ట్యాగ్ లోపల ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యాగ్ లోపల ఎలిమెంట్ చేంజ్ చేసి పీ పెట్టాను అనుకోండి, అది పీ ట్యాగ్ అవుతుంది, ఎలిమెంట్ ఏమవుతుంది, పీ అవుతుంది. మనం ఎక్కడ యూజ్ చేయం, నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు ఆ క్వశ్చన్ అంతే. ఓకే ఓకే. అదే నేను కూడా వేరే దగ్గర చూసే క్లారిటీ లేదు సార్, అందుకే అడుగుతున్నాను. సో ఇట్స్ దానివల్ల ఓకే. ఏంటంటే ట్యాగ్స్ కి నువ్వు ప్రాపర్టీస్ యాడ్ చేయగలుగుతావు అంతే, గుర్తుపెట్టుకో అది ఒక్కటి. క్లాస్ ఓకే. యాడ్ చేయగలుగుతావు, ఐడి యాడ్ చేయగలుగుతావు, ఎలిమెంట్స్ కి యాడ్ చేయలేవు, అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఎలిమెంట్ అనేది నార్మల్ గా మనం ఎక్కడ వాడము, ఎక్కడ ఏం ట్యాగ్ లో. వాడం దాన్ని, ట్యాగ్ లోపల వాడతాం అంతే ఎలిమెంట్ అనేది. ఓకే, ఓకే సార్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. మా నా కొలీగ్స్ చాలా మంది అడుగుతారు, ఇది ఫ్రెషర్స్ వాళ్ళు అడుగుతారు, ఇది HTML తెలుసు అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ ట్యాగ్. ఇంకా ఇవాళ క్లాస్ 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ 30 minutes మీ ప్రాక్టికల్, మీ డౌట్ సెషన్. మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా, ఒక HTML ఫైల్ క్రియేట్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను హైట్ ఇవ్వలేదు, ఏమైంది చెక్ చేయండి, ఇన్స్పెక్టర్లోకి వెళ్ళి దాని మీద ఓవర్ చేయండి, హైట్ కనిపిస్తుందో లేదో చూడండి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి మొత్తం విడ్త్ తీసుకుంటుంది కదా, పేరెంట్కి నువ్వు 50% ఇవ్వు, సో నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కూడా 50% తీసుకుంటుంది. ఇలా ఎక్స్పెరిమెంట్ చేయండి, నీ కోడ్తో ప్లే చేయండి, తీస్తే ఏమవుతుంది, యాడ్ చేస్తే ఏమవుతుంది, అన్ని ట్రై చేయండి. అప్పుడే మీకు ఏది ఎలా వర్క్ అవుతుంది, మీరు బ్లైండ్గా ఫాలో అవుతున్నట్టు ఉండకుండా ఒక పర్పస్ ఉంటుంది మీరు ఏది చేసినా కానీ. స్క్రీన్ షేర్ ఆపేస్తున్నాను నేను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, కోర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు ఇంకొక డెమో క్లాస్ ఉంటుంది. ఐ విల్ బి టీచింగ్ యూ సమ్ అదర్ థింగ్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను మీకు. తర్వాత మనకి ఇంకా జాయిన్ అయిన వాళ్ళకే ఉంటుంది ఆబ్వియస్లీ. ఏం డౌట్స్ లేవా ఇవాళ క్లాస్లో? బాగా అర్థమైందా? ఏం డౌట్స్ లేవంటే నేను అడుగుతాను డౌట్ క్వశ్చన్స్. సింపుల్, నేను అడుగుతాను క్వశ్చన్, ట్రై టు ఆన్సర్. ఓకే, మెటా ట్యాగ్ ఎందుకు వాడతాం? టైప్ చేయండి, చాట్ చేయండి, మైక్ ఆన్ చేయాలి. మెటా ట్యాగ్ ఎందుకు వాడతాం? సింపుల్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇంకా నేను మీకు ఇంకొక టిప్ ఇవ్వనా? మీరు ఇప్పుడు మైక్ ఆన్ చేసి నాతో మాట్లాడారనుకోండి, మీకు ఇంటర్వ్యూస్లో కూడా అలవాటు అవుతుంది. నేను ఒక ఇంటర్వ్యూయర్, నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు దానికి ఆన్సర్ ఇస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేదు అనుకోండి, ఇంటర్వ్యూలో మీకు ఇబ్బంది అవుతుంది, టెన్షన్ అవుతుంది, నర్వస్ ఫీల్ అవుతారు. మీరు ఇక్కడ ఓపెన్ మైక్ ఆన్ చేసి మాట్లాడితే మీకు కన్వీనియంట్ ఉంటుంది, అలవాటు అవుతుంది, అన్ని చేస్తుంది. మీకు ఏదైనా తప్పైనా కానీ నేను కరెక్ట్ చేస్తాను కాబట్టి మీకు బాగుంటుంది. ఓకే, ఇది నా సైడ్ నుంచి టిప్, ఇది మీరు యూజ్ చేసుకుంటూ లేదు మీ ఇష్టం. అది ఇంకా మైక్ ఆన్ చేసి చెప్తే ఇంకా బాగుంటుంది. వాట్ ఈస్ మెటా ట్యాగ్? సింపుల్ క్వశ్చన్. పర్లేదు చెప్పండి, తప్పైనా పర్లేదు, కరెక్ట్ చేస్తాను, అందుకే కదా మన ఇక్కడ ఉంది. మీరు మొహమాటం పడితే కష్టం. నవీన్, కళ్యాణ్, నాకు మీరు తెలుగులో చెప్పినా పర్లేదు డెఫినేషన్.
సార్ ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయాల్సిన పర్టికులర్ అవసరం లేదు నాకు. మెటా ట్యాగ్ అంటే ఏంటి? నేను తెలుగులో అడిగాను. నాకు తెలుగులో చెప్పినా పర్లేదు. హలో. తెలీదా? చెప్పనా? అర్థం కాలేదు అది కాన్సెప్ట్. పావని రాజీవ్ ఆన్సర్ ఇచ్చాడు. 1+ కళ్యాణ్ నవీన్. వాట్ ఈస్ మెటా ట్యాగ్? ఓకే 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 నవీన్, కరెక్ట్ ఆన్సర్. కళ్యాణ్. కళ్యాణ్ అండ్ పావని నాకు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే నాకు తెలుస్తుంది మీకు అర్థమైందా లేదా అని చెప్పి. టు గివ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ changes the HTML in binary. It changes the HTML in binary. ఓకే, అది అలా పర్ఫెక్ట్గా అలా చెప్పకూడదు. అంటే నన్ను అడిగితే తప్పని చెప్తాను ఆన్సర్ అది. ఎందుకంటే ఇట్ టెల్స్ అబౌట్ వెబ్ పేజ్, అది కరెక్ట్. ఇంకోటి ఏమి ఇచ్చారు ఆన్సర్? ఇట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ది వెబ్ పేజ్, కరెక్ట్. ఇట్ చేంజెస్ ది హెచ్టిఎంఎల్ ఇన్ బైనరీ అంటే అది చేంజ్ చేయదు. గుర్తుపెట్టుకోండి, మెటా ట్యాగ్లో యూటీఎఫ్ క్యారెక్టర్ సెట్ వాడడం వల్ల ఆ మెటా ట్యాగ్ చేంజ్ చేయదు నీ పేజ్ని బైనరీగా. మనం అది వాడడం వల్ల చెప్తున్నాం ఎలా చేంజ్ చేయాలని చెప్పి. ఓకే, మనము ఎలా చేంజ్ చేయాలని మనం మాత్రమే చెప్తున్నాం మనం, అంతే. అది చేంజ్ చేయదు. ఓకే, అండర్స్టాండ్. ఓకే ఫైన్. మీకు డౌట్స్ ఇంకేం లేదంటే వీల్ ఎండ్ ది సెషన్. మీరు ప్రాక్టీస్ చేయండి, వాళ్ళని చెప్పిందంతా. హెచ్టిఎంఎల్ క్రియేట్ చేయండి, పేరెంట్కి 40% హైట్, హెచ్టిఎంఎల్ ట్యాగ్కి హైట్ ఇవ్వండి, ట్రై చేయండి. బ్లాక్ లెవెల్ అలైన్మెంట్ అంటే హైట్ ఎంత తీసుకుంటో ట్రై చేయండి. ఇంకేం లేవు కదా డౌట్స్? ఎస్ సార్, నో డౌట్స్. అయితే నేను సెషన్ ఎండ్ చేసేస్తున్నాను. అదే స్టాప్ ది రికార్డింగ్ ఆల్సో.